హాయ్ అండి, అందరికీ నమస్కారం. కేవలం 5 నిమిషాల్లో సువాసనతో ఎంతో రుచిగా ఉండే కరివేపాకు రైస్ ఎలా చేయాలో ఈరోజు చూపిస్తున్నాను. లంచ్ బాక్స్కి కూడా ఇది చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని ప్రారంభిద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి కరివేపాకును తీసుకుందాము. కరివేపాకును శుభ్రంగా కడిగి తీసుకోండి. నేను ఇక్కడ 2 కప్పుల కరివేపాకును తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 10 పొట్టు ఒలిచిన వెల్లుల్లిని వేసుకోండి. అలాగే 1 స్పూన్ జీలకర్రను 6 పచ్చిమిర్చిని వేసుకోండి. కొద్దిగా నీళ్ళని వేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్పై ప్యాన్ పెట్టి ఆయిల్ని వేసుకోండి. మీకు ఇష్టమైతే ఇక్కడ కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోవచ్చు. నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి పచ్చిశనగపప్పు, వేరుశనగపప్పును వేసుకోండి. అలాగే ఆవాలు కూడా వేసుకుని వేయించుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి జీడిపప్పును వేసుకుందాము. అలాగే 4 పచ్చిమిర్చిని 4 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. ఇప్పుడు వీటిని వేయించుకుందాము. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. ఇదంతా కూడా బాగా కలుపుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ని ఇప్పుడు వేసుకుందాము. కరివేపాకు వంటకు మంచి రుచి సువాసన ఇస్తుంది. ఇందులో ఫైబర్, ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ సి వంటి పోషకాలు కూడా ఉంటాయి. అందుకే వీలైనప్పుడల్లా కరివేపాకును మన ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. చూడండి, నేను ఈ కప్పుతో 2 కప్పుల కరివేపాకును తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పేస్ట్ను నూనె పైకి తేలే వరకు బాగా వేయించుకోవాలి. ఇక్కడ మనం ఈ కరివేపాకు పేస్ట్ను బాగా వేయిస్తేనే మనకి పచ్చిదనం పోయి కరివేపాకు మంచి సువాసన వస్తుంది. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని కలుపుకోండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి చల్లార్చిన అన్నాన్ని వేసి అన్నం విరగకుండా మెల్లగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 3 కప్పులు అన్నం తీసుకున్నాను. అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత కలిపితే మనకి ఇలా పొడి పొడిగా వస్తుంది. కరివేపాకు పేస్ట్ను పచ్చివాసన పోయే వరకు వేయిస్తేనే రైస్ చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. 1-2 నిమిషాలు ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులోకి నిమ్మరసాన్ని వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకుందాము. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసం వేస్తే దాని తాజా రుచి అలాగే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, గింజ విడిగా సూపర్ టేస్ట్తో కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్కైనా, ట్రావెల్కైనా, పిల్లలకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసినందుకు ధన్యవాదాలు.